వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మ్యూచువల్ ఫండ్స్లో మన అనుకున్న రిటర్న్స్ రాకపోతే అప్పుడు మనం ఏం చేయాలి, ఎలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలి నెక్స్ట్ 2 ఇయర్స్కి, దీని గురించి మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనం అనుకున్న టార్గెట్ మనకి రీచ్ అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ 1-2 ఇయర్స్కి ఎలాంటి ప్రికాషన్స్ మనం ఫాలో అవ్వాలంటారు? నిహాల్ గారు, మంచి సబ్జెక్ట్ అండి. సార్, ఎప్పుడైనా మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, రైట్? సో ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేటప్పుడు వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే 1-2-3 ఇయర్స్ రిటర్న్స్ కాదు, కన్సిస్టెంట్గా ఫండ్ లాంచ్ అయిన దగ్గర నుంచి ఎలా జనరేట్ చేస్తుంది అనేది ఒక రిటర్న్స్ చూసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. ఫస్ట్ థింగ్. ఓకే, మనం ఒక అంచనా పెట్టుకుంటూ ఒక 12%, 15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయడం మొదలెడతారు. ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఒక ఎంతో మైండ్లో ఉంటుంది, అంత వస్తుంది కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. చేసేటప్పుడు ఏమవుతుందంటే సార్, వాళ్ళు ఏమనుకుంటారంటే జనరల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా, ఆన్ అండ్ యావరేజ్ మనం ఏం చెప్తుంటాం, 12-15% రిటర్న్స్ జనరేట్ అవుతాయి. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ 12% రిటర్న్స్ జనరేట్ అవుతూ కనబడాలి, రైట్? అది మ్యూచువల్ ఫండ్స్ సాధ్యం కాదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు గ్రాడ్యువల్గా ఎవ్రీ ఇయర్ 12% రిటర్న్ చేస్తుందని గ్యారంటీ ఏం లేదు, రైట్? సో సార్, ఎవరైతే ఒక 12% కానీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో ఉంటే గానో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆన్ అండ్ యావరేజ్ ఇప్పుడు చూసుకుంటే మన మార్కెట్ చూసుకుంటే చాలా వాలటైల్గా ఉంది, రైట్? నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్క స్కీమ్స్లో మనం ఉండేది స్టాక్సే కదా, ఆ స్టాక్ వాల్యుయేషన్స్ చూస్తే చాలా హైలో ఉన్నాయి ఇప్పుడు. సో ఎప్పుడైతే ఈ హై వాల్యుయేషన్స్ ఉన్నాయో అక్కడ మళ్ళీ మనకి మంచి రిటర్న్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉండవు, రైట్? సో మన కేటగిరీ వైజ్ చూసుకుంటే స్కీమ్ టు స్కీమ్ డిఫరెంట్ వాల్యుయేషన్స్ ఉంటాయి. సో ఇన్ జనరల్గా మనం చూసుకుంటే వాల్యుయేషన్స్ అనేది ఇప్పుడు హైలో ఉంది. సో నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారో మ్యూచువల్ ఫండ్స్లో నెక్స్ట్ 1-2 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి సార్, నెక్స్ట్ 1-2 ఇయర్స్ అంటే మనం ఎప్పుడూ లాంగ్ టర్మ్ చెప్తాము, బట్ ఎవరైతే ఇనీషియల్గా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ మొదలెడతారో వాళ్ళకి నెక్స్ట్ 1-2 ఇయర్స్ జీరో రిటర్న్స్ కూడా చూడగలుగుతారు. ఓకే, జీరో అయినా నెగిటివ్ చూడొచ్చు అంటే జీరో అయితే నెగిటివ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కాకపోతే నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ 12% మన ఎక్స్పెక్టేషన్ కాబట్టి జీరో రిటర్న్ అంటే మీకు వచ్చే రిటర్న్స్ కూడా రాకపోవచ్చు, లేకపోతే నెగిటివ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే సైడ్ వేస్ మూమెంట్ ఉంటుంది, రైట్? అంటే మీరు పెట్టింది పెట్టుబడి అలాగే ఉంటుంది, జీరో రిటర్న్స్. అదే వచ్చే ఛాన్సెస్ ఉంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్ మాత్రం మనకి ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం గ్లోబల్ సినారియోస్ చూసుకుంటుంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్ రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి. మనం 12%, 15% పెట్టుకుని మనకి రావట్లేదని చెప్పి మార్పులు గిరుపులు చేస్తూ ఉండకూడదు. సో ఈ ప్రజెంట్ సినారియోలో ఇంకో మేజర్ రీజన్ ఏంటంటే సార్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటూ ముందుకు వెళ్తే బాగానే ఉంటుంది. లేకపోతే మన హయ్యర్ కాస్ట్, మన బారింగ్ ఎక్కువ అవుతుంది, హయ్యర్ కాస్ట్తో బారింగ్ చేస్తుంటారు. సో మళ్ళీ ఆ విధంగా ఎఫెక్ట్ అవుతుంటుంది ఇది మన రిటర్న్స్ అనేది, రైట్? అది కాకుండా ఇంట్రెస్ట్ రేట్స్ ఒకటి. తర్వాత ఎప్పుడైతే మనం ఈ జీరో రిటర్న్స్ చెప్తున్నాను కదా నేను 1-2 ఇయర్స్ జీరో రిటర్న్స్ చూడొచ్చని, ఆ టైంలో మీరు ఎమోషనల్గా కానీ లేకపోతే ఒక రాంగ్ డిసిషన్స్ అన్ని తీసుకోకుండా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా 10 ఇయర్స్, 20 ఇయర్స్, 15 ఇయర్స్ గోల్ ఉండేటప్పుడు, ఒక వెల్త్ క్రియేట్ చేయాలనుకునేటప్పుడు ఆ టైంలోనే మనం కాషియస్గా కరెక్ట్ డిసిషన్స్ అనేది తీసుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడే వాళ్ళు వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. సార్, నేను చెప్పినట్టుగా వాల్యుయేషన్స్ హైలో ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్లో? మనం జనరల్గా ఏం మాట్లాడతాము, ఎస్ఐపి అంటాము, లంసమ్ అంటాము. కానీ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఎవరైతే లంసమ్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఎస్పెషల్లీ అంటే వాళ్ళు సిప్ కట్టలేరు, ఓన్లీ లంసమ్ అమౌంట్ ఉంది, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే ఎస్ఐపి మూలంగా వెళ్ళండి, లేదంటే ఒక డెప్ట్ ఫండ్లో పార్క్ చేసి ఎస్టీపీ మూలంగా వెళ్ళండి, లిక్విడ్ ఫండ్లో పెట్టి చేసుకుంటూ వెళ్ళండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మేము ఎప్పుడు చెప్తాం, డైవర్సిఫై చేసుకుంటూ మీ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి.
సో ఇప్పుడు చూసుకుంటే వాల్యుయేషన్స్ గురించి ఇందాక మాట్లాడాను కదా సార్, లార్జ్ క్యాప్ చూసుకుంటే వాల్యుయేషన్ రీజనబుల్గా ఉంది, రైట్. స్మాల్ మిడ్ క్యాప్ వాల్యుయేషన్ చాలా హైలో ఉంది. సో మనం ఎక్కడ పెడుతున్నాం ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు అది తెలియలేనప్పుడు మాలాంటి డిస్ట్రిబ్యూటర్ కానీ కాంటాక్ట్ చేస్తే మేము చెప్పగలుస్తాం, రైట్. సో మీరు జనరల్గా ఏం చేస్తారంటే మిడ్ స్మాల్లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి పెడతారు, రైట్. లాంగ్ టర్మ్ అయితే పర్వాలేదు, బట్ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఉండాలి. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. డెప్ట్ ఫండ్లో పార్క్ చేయండి, హెచ్డిపి చేయండి, ఓకే, రైట్. లేదంటే మీకు అప్పుడప్పుడు వచ్చే డబ్బులు ఉంది అనుకుంటే ఒకేసారి లేదు మీ దగ్గర, కానీ అప్పుడప్పుడు వచ్చేటట్టుగా ఉంటే దాన్ని ఎస్ఐపి రూపంగా కన్వర్ట్ చేసుకోండి, డిపెండింగ్ ఆన్ ద అమౌంట్ వాట్ యూ హ్యావ్. దాన్ని బట్టి స్ట్రాటజీస్ మారిపోతుంటుంది. తర్వాత ఎప్పుడైతే మనం ఒక 1-2 ఇయర్స్లో ఒకవేళ మార్కెట్ బాగా పెరిగిపోయింది అనుకోండి, అలాంటి టైంలో కూడా ఏం చేసుకోవాలంటే ఏదైనా కొంచెం ప్రాఫిట్ ఉంటే తీసుకుంటూ మళ్ళీ దాన్ని ఒక స్టాగర్డ్ వే ఆఫ్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. బట్ మనం టైమింగ్ చేయలేము, బట్ ఇలాంటి తీసుకుని వేయడం అనేది చాలా కష్టం. కాకపోతే పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అనేది చేసుకోవచ్చు. మనం డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటూ మనం రివ్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఓకే. నెక్స్ట్ బాటమ్ లైన్ ఏంటంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, స్టాగర్డ్ వే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఓవర్ వాల్యూడ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయకండి, ఓకే, రైట్. డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండాలి. డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా తీసుకోండి. సో డైవర్సిఫికేషన్ అంటే ఎంతవరకు తీసుకొచ్చి అంటారు? 10 తీసుకొచ్చి అంటారా? లేదండి, అన్ని స్కీమ్స్ అవసరం లేదండి. ఇప్పుడు మన వాల్యుయేషన్స్ ఏమన్నాను ఇందాక, లార్జ్, స్మాల్, మిడ్ చాలా హై వాల్యుయేషన్స్ ఉన్నాయి అంటే లార్జ్ బాగుంటుంది అంటున్నాను. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ బాగానే ఉంటాయి, డిఫెన్స్ బాగుంది ఇప్పుడు. సో అంటే అన్ని సెక్టరల్ ఫండ్కి వెళ్ళకుండా లార్జ్ క్యాప్ కేటగిరీ, ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీసు, హైబ్రిడ్ కేటగిరీసు, కొంతమంది ఈవెన్ ఆప్షన్ ఫర్ గోల్డ్, సిల్వర్. సో ఇలాంటి కొంచెం డైవర్సిఫై చేసుకుంటే ఇది కాకుండా గ్లోబల్గా ఎక్స్పోజర్ కూడా తీసుకోమన్నారు. అంటే కొన్ని ఫండ్స్ ఉన్నాయి వేర్ వీల్ ఇన్వెస్ట్ ఇన్ అదర్ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే, చైనా, ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి ఫండ్స్ కూడా ఎంతో కొంత అలొకేట్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తే ఒక మంచి రిటర్న్స్ అనేది క్రియేట్ చేయగలుగుతామండి. యూఎస్ కూడా చూసుకుంటే ఇప్పుడు బాగాలేదు కానీ పరిస్థితులు, కానీ యుఎస్ డాలర్ ఎప్పుడు ఉండే పరిస్థితే ఉంది. ఓకే, ఏదో మనం మాట్లాడుకుంటున్నాం కానీ వీళ్ళు ఈ చైనా ఇదని, బట్ అది అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఓకే. సో ట్రేడింగ్ అవ్వచ్చు మన కరెన్సీలోగా, బట్ యూఎస్ విల్ ఆల్వేస్ రిమైన్ ఏ స్ట్రాంగ్ డాలర్. ఓకే. సో ఈ విధంగా ఎవరైతే ఒక రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తారో నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఈ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మీరు జీరో రిటర్న్స్ కూడా చూడగలుగుతారు. అంటే రిటర్న్స్ అసలు జనరేట్ చేయకుండా అలాగే ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్యానిక్ అవ్వకండి, ఫియర్ ఇదేం అవ్వకండి, నెగిటివ్ రిటర్న్స్ కూడా చూడగలుగుతారు. ఎప్పుడైతే మన మ్యూచువల్ ఫండ్లో పెట్టేటప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూస్తారు. ఆన్ అండ్ యావరేజ్ మనం అనుకున్న ఒక అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే ఒక 5 ఇయర్స్ 10 ఇయర్ పెట్టుకుంటారంటే ఆ 5 ఇయర్స్ మీకు మంచి రిటర్న్స్ అనేది కనబడుతుంది. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చిన. థ్యాంక్ యూ అండి గారు.